చాలా 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 డిస్హార్టనింగ్గా ఉంది. అండ్ అదంతా కాదు, మంచి మనసు కావాలి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, గొడుగు వర్షాన్ని ఆపలేదు గాని నువ్వు తడవకుండా కాపాడుతుంది. అలాగే ప్రయత్నం ఒక్కోసారి విజయాన్ని అందించకపోవచ్చు, కానీ గెలవడం ఎలాగో నేర్పిస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి ప్రగతి విషయమే. నటి ప్రగతి గురించి సినీ అభిమానులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈమె తనకంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకొని ఎన్నో సినిమాల్లో తల్లిగా, అత్తగా, భార్యగా, అక్కగా, తెలుగులో 120 సినిమాల్లో చేస్తూ బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారింది. అయితే 2 ఏళ్ల నుండి యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన ప్రగతి ఇప్పుడు క్రీడా రంగంపై దృష్టి పెట్టి పవర్ లిఫ్టింగ్ లో తన అద్భుతమైన ప్రతిభని కనబరుస్తూ నేషనల్ లెవెల్లో తన ఏంటో ప్రూవ్ చేసుకుని ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తన సత్తాని చాటుకుంటుంది. ఇక ఇటీవలే టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో పాల్గొన్న 49 ఏళ్ల ప్రగతి ఇండియా తరపున ఏకంగా 4 మెడల్స్ ని సాధించి ఎంతో మంది యువతకి స్ఫూర్తిగా నిలిచింది. అలా డెడ్ లిఫ్ట్ లో గోల్డ్ మెడల్ ని, బెంచ్ అండ్ స్పాంక్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ ని, పవర్ లిఫ్టింగ్ లో మరో సిల్వర్ అని 4 మెడల్స్ ని సాధించిన విషయాన్ని ప్రగతి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు ప్రగతి సినిమాలకి ఎందుకు గుడ్ బై చెప్పింది? తమిళ ఇండస్ట్రీలో ఈమెను ఎందుకు బ్యాన్ చేశారు? ప్రగతి సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్నప్పుడు హడావిడిగా ఎందుకు పెళ్లి చేసుకుంది? ప్రగతి తన భర్త నుండి విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు స్పోర్ట్స్ వైపు వెళ్లడానికి గల కారణాలేంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఎన్నో రకాల చాయ్ తాగుంటారు, కానీ ఇలాంటి చాయ్ మాత్రం మీరు ఎక్కడ ట్రై చేసి ఉండరు. రీసెంట్ గా ఫేమస్ అవుతున్న తందూరి చాయ్ మన కొత్తకోటలో బేబర్ కెఫే వాళ్ళు కొత్తగా ఓపెన్ చేశారు. అండ్ చాయ్ లవర్స్ కోసం ఇదొక బెస్ట్ ప్లేస్. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా అండ్ హైజీనిక్ గా ఉంటుంది. అండ్ వీళ్ళు సర్వ్ చేయడానికి పేపర్ మరియు ప్లాస్టిక్ గ్లాస్ ని వాడకుండా పాట్ గ్లాస్ ని వాడతారు. పాట్ గ్లాస్ తాగడం వలన చాయ్ కి టేస్ట్ అండ్ హెల్త్ కి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చాయ్ టేస్ట్ విషయానికి వస్తే చాయ్ టేస్ట్ మాత్రం మన బేబర్ కెఫే వాళ్ళు తందూరి చాయ్ తో పాటు బేబర్ స్పెషల్ తందూరి చాక్లెట్ చాయ్, ఇలేచి చాయ్, తందూరి కాఫీ అండ్ మసాలా చాయ్ కూడా సర్వ్ చేస్తారు. సో మన ఈ బిజీ లైఫ్ లో ఈవినింగ్ ఫ్రెండ్స్ తో టీ బ్రేక్ కి ఇదొక బెస్ట్ ప్లేస్. సో మీరు కూడా ఈ బేబర్ కెఫే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ 99,999 కి తందూరి కంటైనర్ తో పాటు టోటల్ సెటప్ చేసి ఇస్తారు. వేటెందుకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఇప్పుడే ఫ్రాంచైజ్ కోసం ఫుల్ డీటెయిల్ తీసుకోండి. ప్రగతి మహావాడి అలియాస్ ప్రగతి. ఈమె 1976 ఏప్రిల్ 16న ఆంధ్రప్రదేశ్ లోని ఉలవపాడులో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి మహావాడి వెంకటేశ్వరరావు, తల్లి లీలా. ఈమె తండ్రి ఉలవపాడికి చెందిన వారై ఉండి పని నిమిత్తం ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అలా కొన్నాళ్ళు అన్ని బాగా సాగగా ప్రగతి 3 ఏళ్లున్నప్పుడు తన తండ్రికి హార్ట్ అటాక్ వచ్చి మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ తన తల్లి మీదే పడ్డాయి. ఇక అలా ప్రగతి తన తల్లిదండ్రులకి ఏకైక సంతానం కావడంతో తల్లి చిన్నప్పటి నుండి తనని చాలా గారాబంగా పెంచింది. అలా తన తల్లి దొరికిన పని చేస్తూ కూతుర్ని పోషించగా ప్రగతి తన తల్లి పడే కష్టాన్ని చూసి పెరగడంతో తను బాగా చదివి తల్లిని బాగా చూసుకోవాలనుకునేది. ఇక తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని ప్రాథమిక పాఠశాలలో చదవగా చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ప్రగతిని సినిమాల్లోకి తీసుకురావాలని తన తల్లి లీలా డిసైడ్ అయి తమ మకాన్ని హైదరాబాద్ నుండి చెన్నైకి మార్చేసి అక్కడే ఒక అద్దిల్లుని తీసుకొని సెటిల్ అయ్యారు. ఇక అలా వీరు దిగిన ఇంటి పక్కనే సిఆర్ సరస్వతి అనే నటి ఉండగా ఆమె అప్పట్లో నటుడు భాగ్యరాజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉంటూ సినిమాల్లో కూడా చిన్న చితక పాత్రలు చేస్తుండేది. అలా ఆమె ఇంటికి వచ్చినప్పుడు షూటింగ్ కి వెళ్లేటప్పుడు ప్రగతిని చూస్తూ ఉండేది. ఇక అలా ఒకసారి ప్రగతితో మాట్లాడుతూ నువ్వు హీరోయిన్ మధుబాలలా ఉన్నావు, సినిమాల్లో యాక్ట్ చేస్తే మంచి హీరోయిన్ అవుతావని చెప్పడంతో ప్రగతి ఆమె మాటలకి చాలా ఇన్స్పైర్ అయింది. ఇదిలా ఉంటే ప్రగతి చెన్నైలోని కేసరి జూనియర్ కాలేజీలో చదివింది. అలా ఎప్పుడైతే ఇంటర్ లో జాయిన్ అయిందో ప్రగతి టౌన్ బాయ్ లా ప్యాంట్ షర్ట్ వేసుకుని అబ్బాయిలతో గొడవలకి దిగి వారిని కొట్టేంత వరకు వెళ్లడంతో తల్లి కూతుర్ని కో ఎడ్యుకేషన్ లో కాకుండా ఉమెన్స్ కాలేజీలో చేర్పించింది. ఇదిలా ఉంటే రోజు రోజుకి తమ ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో ప్రగతి ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు టెలిఫోన్ బూత్ లో పనిచేస్తుండేది. ఇక అలా ఇన్ని కష్టాలు పడేదానికన్నా సినిమాల్లో యాక్ట్ చేస్తే ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకున్న ఇండస్ట్రీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల తన తల్లి ఒప్పుకునేది కాదు. దీంతో కూతుర్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక కార్టూన్ ప్రోగ్రామ్స్ లోని వీడియోలకి తెలుగులో డబ్బింగ్ చెప్పిస్తూ కొంతవరకు ప్రగతికి సపోర్ట్ చేసేది. ఇక ఇదిలా ఉంటే తను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే తన తల్లి కూడా ఇలా ఉంటే అవ్వదని తన ఇంటి పక్కనే ఉన్న నటి సరస్వతి గారితో ఏదైనా అవకాశం ఉంటే చెప్పమనగా ఆమె ప్రగతివి కొన్ని ఫొటోస్ ని తీసుకొని హీరో భాగ్యరాజ్ ని కలిసి అతనికి ప్రగతి ఫొటోస్ ని చూపించి ఛాన్సులు అడగగా భాగ్యరాజ్ అప్పటికే వీటిలే విశేషంగా
విశేషంగల్ అనే మూవీకి హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తుండడం ఈ సమయంలోనే ప్రగతి ఫోటోని చూసి ఆడిషన్ కి పిలిచారు. ఇక అప్పట్లో తెలుగులో రాజేంద్ర ప్రసాద్ తో యాక్ట్ చేస్తే హీరోయిన్లు స్టార్ హీరోయిన్లు అవుతారని ఎలా టాక్ ఉండేదో, తమిళ్లో కూడా హీరోయిన్లు భాగ్యరాజ్ తో యాక్ట్ చేస్తే స్టార్ హీరోయిన్లు అవుతారని టాక్ ఉండడంతో భాగ్యరాజ్ తో కలిసి నటించేందుకు హీరోయిన్లు ఎగబడేవారు. ఇక అలా ఎప్పుడైతే భాగ్యరాజ్ ప్రగతిని ఆడిషన్ కి పిలిచాడో అందుకు ప్రగతి ఆమె తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా ఆడిషన్ లో భాగ్యరాజ్ ఎలా చెబితే అలా చేయడంతో వారు ప్రగతిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. అలా ప్రగతి 1993లో వీటిలే విశేషంగల్ అనే మూవీతో తన సినీ అరంగేట్రం చేయగా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు ప్రగతి పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో నెక్స్ట్ మూవీయే విజయకాంత్ తో కలిసి పెరియం మరదు అనే మూవీలో హీరోయిన్ గా చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో సుమ్మ ఇరుంగ మచ్చ, వాలుగా జననాయకం అని చేస్తూ శభాష్ రాము అనే మూవీతో ప్రగతి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న ప్రగతి తను ఇంటర్ చదివేటప్పటి నుండి ఇంటి పక్కనే ఉన్న ఒక అతను తన వెంట పడుతూ తనని పెళ్లి చేసుకోమని అడిగిన ప్రగతి అతన్ని పట్టించుకునేది కాదు. ఇదిలా ఉన్నప్పుడే ఒకసారి తమిళ్ మూవీ షూటింగ్ లో ట్రాన్స్పరెంట్ శారీ కట్టుకొని వర్షంలో డాన్స్ చేయాలని ప్రగతికి డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన పాండియన్ చెప్పగా అందుకు ప్రగతి ఆ కాస్ట్యూమ్ తనకి కంఫర్టబుల్ గా లేదని తాను వేసుకోనని ఖరాఖండిగా చెప్పగా ఆక్రోశానికి గురైన పాండియన్ అందరి ముందు ప్రగతిని నోటికొచ్చినట్లు తిట్టడంతో ఆమె బాధతో ఆ షూటింగ్ చేయనని సెట్ ని వదిలి వెళ్లిపోయింది. దీంతో ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ప్రగతిపై కంప్లైంట్ ఇవ్వడంతో కౌన్సిల్ వారు డైరెక్టర్ చెప్పినట్లు వినకపోతే ప్రగతిని ఇండస్ట్రీ నుండి పర్మనెంట్ గా బ్యాన్ చేస్తామని వార్నింగ్ ఇవ్వగా అందుకు భయపడిపోయిన ప్రగతి తల్లి ప్రగతిని ఒప్పించి ఆ మూవీని కంప్లీట్ చేపించింది. ఇక అప్పటి నుండి ప్రగతి తన తల్లి పైన కూడా కోపాన్ని పెంచుకుంటూ ఇక పైన మూవీస్ లో యాక్ట్ చేయకూడదని, వేరే వారితో మాటలు పడే అవసరం తనకి లేదని ఇదే విషయం తన తల్లికి చెప్పగా ఆమె మరో 3 సంవత్సరాలు మూవీస్ చేయమని ఆ తర్వాత నీ ఇష్టమని చెప్పిన తన తల్లికి తన కంఫర్ట్ కంటే డబ్బే ముఖ్యమని ఇక పైన తల్లితో కూడా ఉండకూడదని తను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకునింది. దీంతో చాలా కాలంగా తన వెంట పడుతూ పెళ్లి చేసుకోమని చెప్పే అతన్ని కలిసి పెళ్లికి ఓకే చెప్పడంతో ఈ విషయం తన తల్లికి తెలిసి వెనక ముందు తెలియని వాడిని పెళ్లి చేసుకోవద్దని కొన్ని రోజుల తర్వాత మంచి అబ్బాయిని చూసి తానే పెళ్లి చేస్తానని చెప్పిన ప్రగతి మాత్రం తల్లిపై సినిమా ఇండస్ట్రీపై ఉన్న కోపంతో అదంతా పట్టించుకోకుండా అతనితో పారిపోయి ఒక గుడిలో పెళ్లి చేసుకునింది. ఇక అలా పెళ్లి తర్వాత ప్రగతి పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఫ్యామిలీ వైపు దృష్టి పెట్టింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించారు. కానీ వీరికి పెళ్లై పిల్లలు పుట్టాక తన భర్త ఉద్యోగం కోల్పోవడంతో ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలా రోజు రోజుకి వీరి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారి భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్లి కొట్టుకునేంత వరకు వెళ్లడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో పిల్లల బాధ్యతల్ని కూడా ప్రగతియే తీసుకొని వారికి ఏ లోటు లేకుండా చూసుకోవాలని మళ్లీ తమిళ్లో వినాయగర్ విజయం అనే సీరియల్ తో 1997లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇక అలా ప్రగతి తెలుగులో తీర్పు, అమ్మ, జ్యోతి, అక్కా చెల్లి అనే సీరియల్స్ చేస్తూ జనాల్లో కొంతవరకు గుర్తింపు పొందడంతో ఈమెకి సీరియల్స్ లో వచ్చిన గుర్తింపుతోనే మహేష్ బాబు యాక్ట్ చేసిన బాబీ మూవీలో మహేష్ బాబు మదర్ క్యారెక్టర్ చేసేందుకు ఛాన్స్ వచ్చింది. అలా ఆ తర్వాత నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, గంగోత్రి, సాంబా, పుట్టింటికి రాచెల్లి, చిరుత, లక్ష్యం, అతిథి అని తెలుగులో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 120 సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాంపిటీషన్ మరియు ఎన్ని సినిమాలు చేసినా నెక్స్ట్ సినిమాకి ఛాన్స్ కోసం డైరెక్టర్లని, ప్రొడ్యూసర్లని రిక్వెస్ట్ చేస్తూ వారు చెప్పినట్లు చేసే పరిస్థితి ఉండడంతో 2022 కరోనా తర్వాత తన 2 పిల్లలు చదువుని కంప్లీట్ చేసుకుని జాబ్ కి వెళ్లడంతో తను పూర్తిగా సినిమాల్ని తగ్గించేసి తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. అలా వర్కౌట్ చేసే క్రమంలోనే ప్రగతికి పవర్ లిఫ్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగి అందుకు కావాల్సిన తయారీలో పడి 2023లో హైదరాబాద్ డిస్టిక్ లెవెల్లో పవర్ లిఫ్టింగ్ లో పాల్గొని గోల్డ్ మెడల్ ని సాధించడం, అదే సంవత్సరం తెలంగాణ స్టేట్ లెవెల్లో కూడా గోల్డ్ మెడల్ ని సాధించడంతో తనపై తనకి మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. అలా 2023లో కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీలో గోల్డ్ మెడల్ ని సాధించడంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి తనకి నచ్చిన పవర్ లిఫ్టింగ్ పై వర్కౌట్ చేయడం మొదలెట్టింది. అలా గత 2 ఏళ్లుగా తెలంగాణ, ఏపీతో పాటు జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ లో వరుస గోల్డ్ మెడల్స్ ని గెలుచుకొని తన సత్తా చాటుతూ వచ్చిన ప్రగతి తాజాగా 2025 డిసెంబర్ 6న టర్కీలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ గేమ్స్ లో పాల్గొని ఏకంగా 4 మెడల్స్ ని సాధించింది. ఇక అలా డెడ్ లిఫ్ట్ లో గోల్డ్ మెడల్ ని, బెంచ్ మరియు స్క్వాట్ లిఫ్ట్ లో 2 సిల్వర్ మెడల్స్ ని, పవర్ లిఫ్ట్ లో సిల్వర్ ని గెలిచి 49 ఏళ్లలో కూడా ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించొచ్చని ప్రగతి మళ్ళీ ప్రూవ్ చేయడం అభినందించాల్సిన విషయం. ముఖ్యంగా నేటి యువతరానికి ప్రగతి ఎఫర్ట్స్ మరియు డెడికేషన్ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. మీరు ప్రగతి సక్సెస్ గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, వెనక్కి వెళ్లి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు గాని ముందుకు వెళ్లి నీ భవిష్యత్తుని మార్చుకోవచ్చు. ఇది ఫోక్స్ ప్రగతి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.